నుంచి చేస్తున్న రెస్పెక్టెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మేనేజింగ్ ట్రస్టీ గారు, మన ప్రెసిడెంట్, అట్లాగే ఫ్యామిలీ మెంబర్స్, అట్లాగే ట్రస్టీస్ అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకమైన స్వాగతం. ముఖ్యంగా ఈవేళ నాకు ప్రత్యేకంగా అతిథులు ఇద్దరు వచ్చారండి. ఒకరు సూర్యకుమారి గారు రాజమండ్రి నుంచి వచ్చారండి. వన్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ తను కూడా మా ఫ్రెండ్ అండి, మా ఫ్రెండ్ ఆవిడ తీసుకుంటాడు. నెక్స్ట్ ఉమా మహేశ్వర్ గారు మాకు కొద్దిమందికి ఆవిడ పరిచయం అండి, మిగతా వాళ్ళు ఎక్కువ మంది సభ్యులు పరిచయం లేదు. మన అక్టోబర్ 9th ఎవరైతే వెళ్ళామో అమ్మ అక్క అలాగే ఎవరైతే వెళ్ళామో అప్పుడు అందరికీ పరిచయం అయ్యారు. మీరు నాకు పరిచయం ఏంటంటే అనకాపల్లి మండలంలో పనిచేసేటప్పుడు వైజాగ్ నుంచి అప్ అండ్ డౌన్ చేయలేని పరిస్థితుల్లో ఇల్లు కోసం వెతుకుతూ ఉంటే నా స్టూడెంట్స్ వెతికారు ఈ పలానా చోట ఖాళీగా ఉన్నది అని అంటే అక్కడ సత్యనారాయణ స్వామి గుడి పక్కనే రంగనాథ నిలయం అని ఓ పెద్ద హౌస్ ఉంటుంది. హౌస్లో ఒక పోర్షన్ నాకు అతికిచ్చారు మేడం. అట్లా నేను వారితో ఒక టెనెంట్గా వారితో నేను ఉండాల్సి వచ్చింది. ఆ స్కూల్కి వెళ్ళి మా అందరూ అదృష్టం వెళ్ళి మా ట్రస్ట్ చేసుకున్న అదృష్టం, మా పిల్లలు చేసుకున్న అదృష్టం. చాలా మంచి స్నేహాన్ని నాకు ఆవిడ పంచారు. అదే టైంలో ఆవిడ నాకు మన సంస్థాగతమైన కార్యక్రమాలన్నింటినీ నిరంతరం చాలా క్యూరియాసిటీతో అడిగేవారు, తెలుసుకునేవారు. మనం చేస్తున్న యాక్టివిటీస్ పట్ల చాలా అభిమానంతో మా పట్ల చాలా ప్రేమ చూపించేవారు. నేను గట్టుకున్నాననే ఫీలింగ్ ఒక్కరోజు కూడా నాకు కలెక్ట్ చేయలేదు. ఏదో ఒక ఆత్మీయంతో ఫ్రెండ్షిప్లో ఉన్నాననే భావనే నాకు ఆవిడ ఎప్పుడు ఇచ్చారు. మాటల సందర్భంగా షేర్ చేసుకోవడం జరిగింది. సంస్థకి మాకున్న ఏకైక స్థిరసరాస్తంటూ వరకు ఉన్నది సోరకునేని విజయ్ కుమార్ గారు ఒక అంబులెన్స్ కొనిచ్చారండి. ఆ అంబులెన్సే మాకున్న ఏకైక ఆస్తి మా సంస్థకి. తాతలు ఎవరైనా చనిపోతే అంబులెన్స్లో మేము పంపిస్తూ ఉంటామండి. కానీ మా అందరికి ఒక కళ అయితే ఉంది. ఎవరైనా ఒక స్థలాన్ని ఇస్తే ఆ స్థలంలో స్పెషల్ కాఫీస్, కామన్ కిచెన్, కామన్ స్కూల్, కామన్ షెల్టర్ని ప్రొవైడ్ చేయాలనేది ఒక సుదీర్ఘకాలంగా మేమందరం కలగంటున్నాం. కానీ విశాఖపట్నం లాంటి మహానగరంలో ఎవరూ దాతలు లేరండి. ఆ స్థలాన్ని ఇచ్చేవాళ్ళు కానీ మాకు షెల్టర్ ఇచ్చేవాళ్ళు కానీ లేరు. ప్రస్తుతం మా ఇల్లే మా కార్యాలయంలో ఉపయోగపడుతున్నాయి. ఇట్లా మొత్తం మనం ఏపీజే డాక్టర్ షేర్ చేస్తాం. సో నేను బీఆర్ఎస్ తీసుకున్నాను, వచ్చేసానండి. నా సుబ్బలక్ష్మి చివరికి ఆవిడ నేను రిటైర్కి వచ్చేసినా సరే మనసులో ఒక అభిప్రాయం వారికి నాటిపోయింది. సో వారికి అంత శక్తి సామర్థ్యాలు, అంత వితరణ చేయగలిగిన ఔదార్యం ఉన్న వ్యక్తి కాబట్టి మనసులో ప్రేమ చేసేసుకున్నారు. అప్పటికే ఆవిడ నేను పరిచయం చేసిన తర్వాత దొడ్డి ప్రకాష్ రావు గారు అని చెప్పేసి మనం లైఫ్ టైం ఇచ్చామంటే అవార్డు ఇచ్చామంటే 2019లో కళాభారతులు ఆయన అనాథల్ని, వృద్ధుల్ని, రోడ్డు మీద నెగ్లెక్ట్ చేయబడ్డ వదిలేసిన అందరినీ కూడా ఆయన తీసుకెళ్ళి ఆదరిస్తాడు, చదివిస్తాడు, ఆశ్రమిస్తారు, అన్నం పెడతారు. ఆయన సర్వీసెస్ నేను చాలా దగ్గరగా చూశాను. చూసిన తర్వాత మన సంస్థ ద్వారా ఆయనకు అవార్డు ఇచ్చాను లైఫ్ టైం. ఆయన గురించి చెప్పేది నేను ఆ రాత్రి ఆవిడకి షేర్ చేసుకున్నాను. మీటింగ్కి అయిపోయింది, నెక్స్ట్ డే వెళ్ళి ఆ ఫోటోలు అయితే చూపిస్తాను. నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత వారు హస్బెండ్ జయప్రకాష్ గారు తీసుకుని వెంటనే ఆటో వేసుకుని ఆశ్రమాన్ని వెతుకుని వెళ్ళిపోయి ఆయనకు ఒక 2 లక్షల రూపాయలు అప్పటికప్పుడు డబ్బులు ఇచ్చేసి వచ్చి సాయంత్రం వచ్చి నాకు చెప్పారు, ఎంత గొప్ప వ్యక్తిని నాకు పరిచయం చేస్తారండి, ఆయన ఎంత గొప్ప సర్వీస్ చేస్తున్నారని. అంటే ఎంత స్పాంటేనియస్గా ఆవిడ స్పందిస్తుంటారని నాకు అర్థమైందండి. నాకు తర్వాత ఇంకా తర్వాత అర్థమైంది నాకు ఆయనకు ఒక 20 లక్షల దాకా ఇచ్చో బ్లాక్ వాళ్ళు కట్టేస్తారు వాళ్ళ నాన్నగారి పేరు మీద. అక్కడ చాలా బాగా నడుస్తుందండి. అది నిరంతరము ఆవిడ చాలా సంస్థలకి ఇది అదని కాదండి, నా దగ్గర ఆ డేటా చెప్తే ఆవిడ ఇస్తున్న ధార్మిక సంస్థలు కానీ, అనాథ శరణాలయాలు కానీ, అట్లాగే మెంటల్లీ డిజబిలిటీ స్కూల్ మనకి కొండగంలో నడుపుతున్నారు. ఆవిడ ఈ స్కూల్కి ఒక 10 లక్షల రూపాయలు. అట్లాగే నరవలో మనస్సు ఫౌండేషన్ పెట్టి అనాథ శరణాలయం నడుపుతున్న అమ్మాయికి స్థలం లేదు కొనుక్కోవడానికి. ఏ ఇంట్లో పెట్టుకున్నా ఆ ఇల్లు ఖాళీ చేయమంటున్నారు, షెల్టర్ లేదు. ఆవిడ మనలాగా సొంత ఇల్లు కూడా లేదనుకుంటా హాస్టల్ నడపడానికి. ఆవిడ స్థలమే కొనిచ్చేసారు. నువ్వు హాస్టల్ అయింది, అనాథ శరణాలయం నడుపుతుంది అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆవిడ ముందు నాకు చెప్పడం కొంచెం బిడిగా ఉంది, ఏమనుకుంటారని చెప్పేసి. అట్లా అంటే గుప్తదానాలు చేస్తూ వచ్చారండి, విపరీతమైన గుప్తదానాలు చేశారు.